నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా స్పీడ్ పెంచాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం చేపట్టిందో ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరింత దూకుడుతో లోక్సభ ఎన్నికల్లో కూడా ఏ రకంగా అయితే అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే అధికారం చేపట్టిందో అలాగే రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా దాదాపు 17 స్థానాలు కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తూ ఉన్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గాంధీ భవన్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీలో దింపాలి అనే దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేశారు. ఇక బీజేపీ విషయానికి వస్తే కూడా ఇప్పటికే బీజేపీ 2 రోజుల క్రితమే అమిత్ షా వచ్చేసి ఇక్కడ రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా మనం కూడా 10 నుంచి 11 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి అమిత్ షా ఇక్కడ ఉన్న నేతలకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి వెళ్ళారు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే తెలుసు, మొన్న అధికారం కోల్పోయి చితికలపడ్డ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లో గత 3 రోజులుగా కేటీఆర్ సమక్షంలోని పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఈసారి మనము పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవాలి, 10 నుంచి 14 స్థానాలు కైవసం చేసుకోవాలి. తెలంగాణ నాడిది కావచ్చు, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మనం ఏ రకంగా పోరాటం చేశామో పార్లమెంట్లో అనే విధంగా ఈరోజు తెలంగాణ విషయాన్ని కూడా పార్లమెంట్లో మనము మాట్లాడాలంటే ఏం తెలంగాణలో ఎంపీ స్థానాలు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలి అనే విధంగా ఆయన కొంత దిశానిర్దేశం చేశారు. మరి ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుంది ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలను చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మోడీ కూడా తెలంగాణ నుంచే పోటీ చేస్తారు, మల్కాజ్గిరి అని చెప్పేసి ఒకరు చెప్తున్నారు, లేదు మెదక్ నుంచి అని ఒకరు చెప్తున్నారు, లేదు మహబూబ్నగర్ నుంచి, ఈ రకంగా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా తెలంగాణ వైపే 2 జాతీయ పార్టీ ఫోకస్ పెట్టారు. అదేవిధంగా అగ్రనేతలు కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తామంటున్నారు. ఎందుకు మరి తెలంగాణ వైపే చూస్తున్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మొన్న ఎన్నికల్లో ఓటమి చెందిందో ఆ యొక్క ప్లేస్ను ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. మరి ఎలా ఉండబోతుంది? తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారా, లేక బీజేపీ వైపు వస్తారా, లేక ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఉంటారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చలో పాల్గొంటున్నారు. మన కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు కట్కం మృత్యుంజయ్ గారు ఉన్నారు. అదేవిధంగా జూమ్లో మనకు బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కన్నా అరవింద్ గారు ఉంటారు. ఇక అనలిస్ట్ అందే సత్యం గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా కటకం మృత్యుంజయ్ గారు మీ దగ్గరికి వద్దాం. ఇంతమంది నేను అన్నట్లు అంటే మొన్నటి ఎన్నికల్లో దూసుకుపోయే అధికారం చేపట్టారు. రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు మీరు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వ్యూహాలు బయటకు చెప్పే వ్యూహాలు ఉంటాయి, కానీ 17 పార్లమెంట్ సీట్లకు మా టార్గెట్గా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా అంతటా పోటీ చేస్తాము. పోటీ చేయడమే కాదు, 17 నియోజకవర్గాలు గెలిచేటువంటి విధంగా మా వ్యూహాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న మా జాతీయ నాయకురాలు ఆమె దీపాదాస్ మున్షి గారు ఇప్పుడు కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జ్ గారు వచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మంత్రులం అందరం కూర్చొని ఆ సమావేశం లోపల కొన్ని డిసిషన్స్ తీసుకొని ఏదైనా కూడా 17 కాన్స్టిట్యున్సీస్ మా టార్గెట్. ఓకే, 17 కాన్స్టిట్యున్సీలలో కూడా మేము సమాన స్థాయి లోపల చేస్తాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఈసారి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అని అంటున్నారో దాన్ని మరి ఇతర పార్టీలను కూడా ఏమంటే మృత్యుంజయ్ గారు, ఈ ఎన్నికలు రేపు జరిగే ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ ఉంటుందా, లేక బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందా, లేక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుందా? ఎట్లా చూస్తారు ఈ ఎన్నికలు? ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు మాది ఒక పార్టీ కాంగ్రెస్, అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో. ఇక అవతల ఇంకా 2 పార్టీలు ఉన్నాయని మేము అనుకోము. మాకు సంబంధించినంత వరకు ఆ 2 పార్టీలు ఒకటే. మేము గతంలో అనేకసార్లు చెప్పినాం, భారాస భాజపా ఈ 2 కూడా కలిసే పనిచేస్తున్నాయి అనేటువంటి మాటలు చెప్పినాం. నిజంగా కూడా కలిసి పనిచేసినాయి. మొన్న ఎలక్షన్లలో కూడా విపరీతమైనటువంటి సీట్ అండర్స్టాండింగ్తో పనిచేసుకున్నాయి. ఏదో 1-6 చోట్ల తప్పితే చాలా పెద్ద పని చేసినాయి వాళ్ళిద్దరు కలిసి. కాబట్టి వాళ్ళిద్దరు కలిసినా వాళ్ళు మాకు ఒకటే పార్టీ కింద లెక్క. అది ఇదొకటి అదొకటి అని మేము అనుకోం. అంటే అక్కడ ఆ ఎన్నికల విషయానికి వస్తే
అక్కడ కేసీఆర్ని దింపాలనుకున్నారు, ప్రజలు దింపేశారు. సో ఇది వేరు కదా. ఇక్కడ సరే మీరు ఇది పార్లమెంట్ ఎన్నికలు కదా, ఇక్కడ బీజేపీని మోడీని చూస్తారు కదా. సో బీజేపీ మళ్ళీ మరొకసారి మోడీకి అధికారం చేపడదామని చెప్పేసి ఆ వైపు వెళ్ళే అవకాశం ఉండదా? ఇప్పుడు మోడీ గారు దక్షిణ భారతదేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం, ఉత్తర భారతదేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. తర్వాత ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికలలో కూడా చూసినాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ డిఫరెంట్. మోడీ గారు ప్రధానమంత్రిగా మరి గత 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు అది చర్చనీయాంశం కాకుండా అయినా కూడా రాష్ట్రాలల్లో ప్రజలు ఇగో ఇది మాకు మోడీ గారు ఇచ్చినారు, ఇది మాకు మోడీ గారు చేసిందని చెప్పుకోవడానికి బహుశా భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్క కార్యక్రమం ఉన్నదని నేనైతే అనుకుంటలేను. నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను చాలా ఆ పార్టీతో మమేకమై పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా తెలియజేస్తా ఉన్నా. అసలు మోడీ గారు అధికారానికి వచ్చి 9 సంవత్సరాల తర్వాత ఏం చేసినంటే ఒక గిది చేసినారు, గీ పని అయింది అని చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికన్నా ఇవాళ సాధారణమైనటువంటి ప్రజానీకంలోకి వెళ్ళి మరి మోడీ గారు అంటే ఇప్పుడు కేటీఆర్ మనం చూస్తూ ఉన్నాము. గత 3 రోజులుగా చూస్తే తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి. ఒకే నినాదంతో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఏంటంటే బీఆర్ఎస్ దళం బలం గలం అనే నినాదంతో వెళ్ళాలి. రేపు తెలంగాణ నినాదం వినపడాలంటే కేవలం పార్లమెంట్లో మనం గెలవాలి తప్ప వీళ్ళు ఎవరు గెలిచినా కూడా కనీసం పార్లమెంట్లో మన తెలంగాణ ఉనికి ఉండదు అనే విధంగా ఆయన కామెంట్ చేస్తున్నారు. ఏంది కలం ఏమంటాడంటే బీఆర్ఎస్ దళం బలం గలం, కలం దళం బలం గలం, గలం మనం వినిపించే గలం పార్లమెంట్లో మనమే వినిపిస్తాం. ఇవన్నీ బలం తెలంగాణకు మనమే బలం. అదే ఇప్పుడు ఇవన్నీ అన్న తర్వాతనే ఇప్పుడు ఇంతకుముందు కూడా కారు సారు 16 అని మాట్లాడింది కూడా ఆయన్ని కదా. అవును, ఇవన్నీ ఏవో పిట్టకథలు చెప్పి కారు సారు మారు అని అన్నాడు. ఇప్పుడు కారు సారు అయిపోయింది, సారు పని అయిపోయింది, కారు పని అయిపోయింది. పోనీ ఆ పేరు కూడా తెలంగాణ ప్రజాసమితి ఉన్నదంటే ఆ తెలంగాణ ప్రజాసమితి కూడా చచ్చిపోయి ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి అయిపోయింది. కాబట్టి తెలంగాణలో ఇంకా తెలంగాణ అనేటువంటి అంశమే ఆ పార్టీకి లేనప్పుడు, ఎజెండానే తెలంగాణ కానప్పుడు, తెలంగాణ వచ్చింది ఆల్రెడీ, ఇట్స్ అ పాస్ట్. ఇవాళ ఉన్నటువంటిది ఎగ్జిస్టెన్స్ సమస్యలలో ఇవాళ తెలంగాణ అనేది తెలంగాణ సాధన లేదా తెలంగాణ అభివృద్ధి అనేది అది ఎండమావులో వాళ్ళ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇచ్చిన తెలంగాణను కనీసం దాన్ని 10 సంవత్సరాల నుంచి దుర్మార్గమైనటువంటి రీతి లోపల పరిపాలన చేసి దాన్ని ధ్వంసం చేసి తెలంగాణను దోపిడీకి మాత్రమే వాడుకున్నారు తప్ప ఉద్యమం పేరు మీద తెలంగాణను నిరంకుశంగా పరిపాలన చేసి శ్రీనివాస్ గారు నవాబుల కంటే ఎక్కువ దుర్మార్గంగా పరిపాలన చేసి మరి ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఇంత దుర్గతి పాలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ భారతీయ జనతా భారస ఉన్నది. కాబట్టి ఇంకా కూడా ప్రజలు ఏదో కొంత మొన్న ఒకసారి మొదటి ఎలక్షన్లలో తెలంగాణ అని, రెండో ఎలక్షన్లలో ఆయన మొదలు చెప్పినటువంటి వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని, మూడో ఎలక్షన్ ఓడిపోయారని ఒక సానుభూతి ఉండదంటారా తెలంగాణ ప్రజల వైపు ఉంటే బీఆర్ఎస్ వైపు కసి ఉన్నది ఇంకా ఉందా? ఓడగొట్టినాము, అయ్యో ఇంకా ఈ మాత్రం ఓట్లు ఎందుకు వాళ్ళకు వేసినాము, మనం వేసి తప్పు చేసినాం అనేటువంటి కసి ఉన్నది. ఎందుకంటే ఇవాళ గత 2004 నుంచి 2014 2009 వరకు చెప్పినటువంటి తర్వాత 2014 నుంచి మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ దాకా చెప్పినటువంటి ఏ ఒక్క మాట కూడా పూర్తి చేయలేదు కదా. తీవ్రమైనటువంటి నిరాశ. శ్రీనివాస్ గారు ఉన్నారా? అయ్యో ఇవాళ మేము ఇందుకేనా మేము ఈ తెలంగాణ తెచ్చుకున్నది, ఎందుకొరకు ఈ తెలంగాణ తెలంగాణను ఇంత దరిద్రంగా పరిపాలన చేయడానికి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి కసితో ఉన్నారు ప్రజలు. మొన్న వచ్చినటువంటి ఓట్లలో 10% ఓట్లు వస్తే. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. రాజేష్ గారు మీరు కనిపిస్తలేరండి, వీడియో ఆఫ్ చేసుకున్నారా ఏంటి ఎలా ఉండబోతుంది రేపు పార్లమెంట్ ఎన్నికలు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. మరి మనం చూసాము. వీడియో రావట్లేదా? మీ వాయిస్ వస్తుందండి, మాట్లాడండి. వీడియో కనబడుతుంది. ఓకే, కనపడుతున్నారు, మాట్లాడండి ప్లీజ్. శ్రీనివాస్ గారు వినపడుతుందా నా వాయిస్? వినబడుతున్నాయి, కనబడుతున్నారా? చెప్పండి. సో ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్స్ భారతదేశానికి సంబంధించిన, భారతదేశ రక్షణకు సంబంధించిన, భారతదేశ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఎలక్షన్స్. గత 9.5 సంవత్సరాలుగా మోదీ గారి పరిపాలన చూస్తా ఉన్నారు. ప్రజలకు, అన్ఎడ్యుకేటెడ్ ప్రజలకు కూడాను మోదీ గారు అంటే గౌరవం పెరిగింది. పరిపాలన చూసి విశ్వాసం కలిగి మన యావత్ దేశమంతా కూడా మోదీ గారికి సమర్థిస్తా ఉన్నారు. చదువుకునే సమాజంతో పాటుగా రూరల్ గ్రామీణ ప్రాంత ప్రజలు సపోర్ట్ చేస్తా ఉన్నారు.
సో అరే మొన్న అయితే తెలంగాణ ఏం రాలేదు కదా, దయచేసి ఒకటి అండి అల్జపూర్ శ్రీనివాస్ గారు, దయచేసి ప్లీజ్ కాసేపు వెహికల్ ఆపి మాట్లాడారా ప్లీజ్ మీరు, ప్లీజ్ దయచేసి ప్లీజ్, ఎందుకంటే అందరూ చూస్తూ ఉంటారు, ప్రజలు వినాలి. ఓకే రైట్ ఆపు ప్లీజ్. సో కాబట్టి దేశానికి మోదీ గారి నాయకత్వం చాలా అవసరం. ఓకే. దేశ రక్షణ, దేశ భద్రత, ప్రజల భవిష్యత్తు దేశ ప్రధాని భారత ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటున్న విషయము గత 9.5 సంవత్సరాల యొక్క రిజల్ట్ మనకు కనబడ్డది చూస్తున్నారు, ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. సో ఇది ప్రాంతీయ పార్టీ లోకల్ ఎలక్షన్స్ కావు, కానీ ఒకటండి నేనేమంటున్నా ఒక విషయము, ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక 10 ఏళ్ల తర్వాత ప్రజలు ఏదైతే మార్పు కోరారో, ఈరోజు దేశానికి సంబంధించి ఎన్నికలు కాబట్టి ఇక్కడ కూడా మోడీ 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మార్పు కోరే అవకాశం ఉంటుంది కదా. రాహుల్ గాంధీ కూడా మోడీకి కౌంటర్ పార్ట్ ఎవరు ఉన్నారు రాజ్ గారు చెప్పండి. కెన్ యు నేమ్ ఏ సింగిల్ నేమ్? రాహుల్ గాంధీ 2 పేర్లు 3 పేర్లు చెప్పండి. ఎందుకు రాహుల్ గాంధీ కనబడట్లేదా? నేను చెప్పను కాదు, ప్రజలు కూడా చెప్తురా. పేరుకు ఫోటో ముందర పెట్టి గాంధీ పరివార పుత్రుడు అని చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశారు. అక్కడ కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కలిసారు, వాళ్ళ సమస్యలు తెలుసు. ఈ రకంగా ఉంది కదా. ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాతనే కదా ఈరోజు అక్కడక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కర్ణాటక కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు. తెలంగాణలో గవర్నమెంట్ రావడానికి కారణము ఇక్కడి యొక్క నియంతృత్వ పరిపాలన, అవినీతి సర్కార్, కేసీఆర్ కుటుంబ పాలన కారణంగా ప్రజలు వెక్స్ అయి ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంకా ఫామ్ చేయదేమో, సింపుల్ మేట్ కూడా రాకపోవచ్చేమో. లెట్ us vote ఫర్ కాంగ్రెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఓడించాలి, కేసీఆర్ ముఖం చూడబుద్ధి అవుతుంది అని చెప్పి ప్రజలు ఆ యొక్క నిర్ణయానికి వచ్చినారు. సో కాబట్టి ఇక్కడ గెలిచినారు. కర్ణాటకలో ఏమైంది, వాళ్ళు 5 ఏళ్ళు అయిపోయాయి కాదు. ఒకటి ప్రజలంతా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు 10 ఏళ్ళు అధికారానికి వచ్చారు కాబట్టి ప్రజలు మార్పు అంటే మీరు వచ్చాక కూడా నిత్యావసర వస్తువులు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ప్రతి ఒక్కటి పెరిగిపోయాయి కదా. ఇది రేపు కాంగ్రెస్ తీసుకెళ్తుంది. చూడండి ఇప్పుడు బీజేపీ ఉంది కదా, ఏ రకంగా ఉంది. అసలు మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు బతికే పరిస్థితి లేదని. నేనేమంటున్నా రాజేష్ గారు, ఐ గాట్ యువర్ పాయింట్. 2014 ఒక చాట్ ఉంది. 2014లో భారతీయ జనతా పార్టీ అధికారులు చేపట్టే నాటికి దేశంలో ఆర్థిక పరిస్థితి లేకుంటే ఈ ధరల పరిస్థితి ఆ పట్టికంతా కూడా ముందర పెడతాం. ఇవాళ సుమారుగా అమారా 30 సంవత్సరాల నాటి పరిస్థితి ఏంది, ధరల లేకుంటే ఆర్థికంగా ఎదిగినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంది, దేశం యొక్క జీడిపి ఏంది, దేశం ఆనాడు 14 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి మార్చి ఏప్రిల్లో ప్రవేశపెట్టినట్టు బడ్జెట్ 16,25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇవాళ దేశం 45, 46, 47 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది సర్కార్. తేడా రాలేదా? కామన్ ఉమెన్ కూరగాయలు అమ్మే అమ్మ కూడా యూపీఐ కార్డు ముందర పెట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు రిసీట్స్. ఎన్ని లక్షల కోట్ల బిజినెస్ బ్యాంక్ ద్వారా జరుగుతూ ఉన్నది. దాంతో రైట్, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం అండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు. ఒకసారి అందరి సత్యం గారి దగ్గరికి వెళ్దాం, ఏం చెప్తారో. సత్యం గారు, చూస్తూ ఉన్నాం కదా, వైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. అదే స్పీడ్తో రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము దాదాపు 16-15 సీట్లు కైవసం చేసుకుంటామంటే ఆ స్పీడ్ ఉంటుందంటారా? ప్రజలు ఆ వైపు ఉంటారా? నేను ఇంతకుముందు అన్నటువంటి మార్పు కోరే అవకాశం ఉంటుందా? ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే నేషనల్ ఎజెండా మీదనే చర్చ జరుగుద్ది. అవును. రేపు ఎక్స్పోజర్ అంతా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రజల చర్చ కానీ, లేకపోతే ప్రింట్ మీడియా కానీ మొత్తం కూడా దేశ నేషనల్ ఎజెండా ఏ అంశాలు అనేటువంటి దాని మీద చర్చ జరుగుద్ది. కాబట్టి ఎప్పుడైతే ఈ చర్చ జరుగుద్దో ప్రాంతీయ పార్టీలకు డిసడ్వాంటేజ్ ఉంటుంది, నేషనల్ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది మొదటి అంశం. నేషనల్ లెవెల్లో బీజేపీ వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ ఉంది, మోడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్గా ఉండడు కాబట్టి బీజేపీ అడ్వాంటేజ్లు ఉంటుంది. మిగతా ప్రతిపక్షాలు ఏ ఇష్యూ మీద బీజేపీని కార్నర్ చేస్తారనే దాని మీద వాళ్ళ సీట్లు పెరుగుదల ఆధారపడదు. తెలంగాణ విషయానికి వస్తే చర్చ ఎన్డీఏ వర్సెస్
ఇండియా కూటమిల మధ్య చర్చ జరుగుద్ది. అట్లాగే దాంట్లో పాత్ర వహించేటువంటి కాంగ్రెస్ లేదా బీజేపీ మీద చర్చ జరుగుద్ది. కాబట్టి బీఆర్ఎస్ చేసేటువంటి ప్రతిపాదనలకు పెద్ద ప్రాతిపదిక లేదు. కేటీఆర్ నిన్న మొన్న బీఆర్ఎస్ గెలిపిస్తేనే పార్లమెంట్లో తెలంగాణకు గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి ఒక నినాదం ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ అసలు వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ వదిలేసి బీఆర్ఎస్ పెట్టుకుంది, తెలంగాణ పదం వదిలేసి భారతీయ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకుంది. అసలు అది అసెంబ్లీలో డిసడ్వాంటేజ్ అయింది, రేపు పార్లమెంట్లో కూడా డిసడ్వాంటేజ్ అయింది అది ఆ పేరు. తర్వాత రెండవది, ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది, తర్వాత ప్రజలు ఇష్టపడరు, ఆ ఊపుల్నే ఉంది. తర్వాత అధికారంలోకి వచ్చి ఒక ఏడాది అయి ఉంటే కాంగ్రెస్లో ఏమైనా లోపాలు ఎక్స్పోజ్ చేస్తే కొంత డిఫెన్స్లో పడేది. కానీ వచ్చి 20 రోజుల్లో కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి అప్పుడే కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది లేదు ఇవాళ. ఈ పరిస్థితుల్లో మోడీ ఇమేజ్ ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఏ మేరకు దాన్ని బీఆర్ఎస్ వీక్నెస్ని అడ్వాంటేజ్ చేసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ బీఆర్ఎస్ మీద ఎక్కువ పెట్టారు, అది ఉండదు. కానీ అంటే పోలరైజేషన్ వస్తే, కర్ణాటకలో జేడీఎస్ మాయమైనట్టుగా పోలరైజేషన్ వస్తే ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఓట్లు సింక్ అయితే అవి కాంగ్రెస్కి ఎన్ని తీసుకుంటుంది, బీజేపీ ఎన్ని తీసుకుంటుంది అనే దాన్ని బట్టే బీజేపీ కాంగ్రెస్ సీట్ల సంఖ్య ఉంటుంది. బహుశా నా అంచనా నార్త్ తెలంగాణలో 2-3 సీట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచే అవకాశం ఉంది. మిగతా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడిచే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు అదనపు అసెంబ్లీ ఎన్నికల కన్నా అదనపు అడ్వాంటేజ్ లేదు. బీఆర్ఎస్కు పార్లమెంటు ముందు జరిగే అసెంబ్లీ జరిగితే బీఆర్ఎస్కు బీజేపీకి ప్రాంతీయ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అనుకునే వాళ్ళ అసెంబ్లీ వెనక జరిగితే. అసెంబ్లీ ముందు జరిగి పార్లమెంట్ వెనక జరుగుతుంది కాబట్టి అదనపు అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి వచ్చేది ఏమీ లేదు. కాబట్టి మనం ఇంపార్షియల్గా ఆలోచిస్తే ఏ పార్టీ ఏమీ రావచ్చు అనుకుంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లు డెఫినెట్లీ డిజడ్వాంటేజ్ టు ది బీఆర్ఎస్. ఓడిపోయి ఉన్న పార్టీ ప్రాంతీయ పార్టీ. అంటే బీఆర్ఎస్ ఒకటండి సత్య గారు, ఇప్పుడు కేటీఆర్ ఏమంటారంటే తెలంగాణ గలం వినపడాలి పార్లమెంటులో అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ రావాలి అనేది వీళ్ళు అంటారు. అయితే గతంలో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది నిజం కాదు. పార్లమెంట్లో తెలంగాణ వచ్చినప్పుడు చేయాల్సిన స్ట్రగుల్లో దరిదాపు 10 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ చేసినంత గొడవ కేసీఆర్ చేయలేదు. కేసీఆర్ విజయశాంతి ఇద్దరే ఉన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్లో ఉద్యమాలు, రాష్ట్రంలో ఉద్యమాలు నిర్వహించిన దాంట్లో కేసీఆర్ నాయకత్వం ఇచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పార్లమెంట్లో చర్చించిన దాంట్లో, దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీతో సభ్యులతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సభ్యులు పెద్దగా చేసింది ఏం లేదు. కేసీఆర్ బయట రాజకీయ పక్షాలను కూడా కట్టింది తప్ప లోపల పార్లమెంట్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ చేసింది కాంగ్రెస్ సభ్యులే. కాబట్టి అవాళ చాలా రాడికల్గా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు గొడవలు చేశారు అక్కడ తెలంగాణ కావాలని. సొంత పార్టీ మీదనే దరిదాపు ప్రతిపక్షం లాగా చేశారు. కాబట్టి ఇప్పుడు మాకు వాయిస్ కావాలని ఆడటం తప్ప మేముంటేనే ఆడ తెలంగాణ చరిత్ర అనేది పెద్దగా ప్రజలు విలువిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరుంటే కొంత ఉండేది, కానీ వాళ్ళే తెలంగాణ అనే పేరు వదిలేసుకున్నాక ఇంకా తెలంగాణ పార్లమెంట్లు అంటే ఎందుకో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో డిసడ్వాంటేజ్ అయింది పేరు మార్చుకోవటం, రేపు పార్లమెంట్లో కూడా డిసడ్వాంటేజ్ అయింది. అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నట్లు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది కదా, అంటే ఈ ప్లేస్ను బీజేపీ ఆక్యుపై చేయాలనుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేయాలనుకుంటుందా? ఇందులో ఎవరికి ప్లేస్ అవుతుంది బీఆర్ఎస్ మైనస్? ఇప్పుడు కాంగ్రెస్ ఏముంది, ఇంకో 5-10% సీట్లు పెంచుకుంటే మనకు మొత్తం 15 వస్తాయన్న ఉద్దేశంలో కాంగ్రెస్ ఉంది. కానీ బీజేపీ చాలా అగ్రెసివ్గా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. అస్సాంలో వాళ్ళతోటి పెట్టుకుంటే ఏజీపీ కనపడకుండా పోయింది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పొత్తులు పెట్టుకుంటే అది కూడా కనపడకుండా పోయింది. గోవాలో గోమంతక్ పార్టీ పెట్టుకుంటే అది కూడా కనపడకుండా పోయింది. చాలా చోట్ల వాళ్ళకి ఆర్గనైజేషన్ ముందు ప్రాంతీయ పార్టీలు నిలబడలేకపోయినాయి. కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ ని ఖతం చేయడం ఈజీ బీజేపీకి కాంగ్రెస్ కన్నా ఇప్పుడున్నటువంటి స్థితిలో. ఒకటి జాతీయ పార్టీ కట్టం, 2 రాష్ట్రాలు అధికారంలో ఉంటాం. కాబట్టి వాళ్ళు తేలికగా బీఆర్ఎస్ ని కబ్జా చేసే అవకాశం ఎక్కువ వాళ్ళకి తెలుసు. అది అందుకే చూడండి, మీరు ఎలక్షన్ల దగ్గరకు వస్తుంటే ఇంకా బీఆర్ఎస్ ఇర్రిలవెంట్ అని ప్రచారంలో తీసుకొస్తారు చూడండి. రైట్. ఒక విషయం అండి, ఇప్పుడు
ఇప్పుడు మనకు తెలుసు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు మోడీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది, మల్కాజ్ గురించి చేస్తారంటున్నారు, లేదు అంటే మహబూబ్నగర్ నుంచి చేస్తారంటున్నారు. సోనియా గాంధీ కూడా ఇక్కడ నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందంట. ఎందుకు ఈ అగ్రనాయకులు తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ఒకటండి, నేను మోడీ గాని జాతీయ నాయకుడు గాని తెలంగాణ నుంచి పోటీ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే, కర్ణాటక నుంచి చేయవచ్చా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ నుంచి చేస్తే మోడీ ఇమేజ్ని తెలంగాణకు ఉపయోగించడం వల్ల 4-5 సీట్లు పెరగవచ్చు, 2-3 వచ్చాయి, 4-5 పెరగవచ్చు. కానీ కర్ణాటకలో జేడీఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే దరిదాపు ఓటింగ్ శాతం ఈక్వల్ అవుతుంది. మొన్న 36% బీజేపీకి వస్తే 43% కాంగ్రెస్కి వచ్చేది. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ జేడీఎస్ ఉంటుంది. బ్యాలెన్స్ ఉన్నప్పుడు అక్కడ రాష్ట్రం కూడా పెద్ద రాష్ట్రం కాబట్టి దీంతో పోలిస్తే కర్ణాటకలో అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి కర్ణాటక నుంచి పోటీ చేయించవచ్చు. కానీ తెలంగాణ నుంచి మోడీని ఇంత చిన్న రాష్ట్రానికి పరిమితం చేసి అని అనుకోవట్లే నేను. సౌత్ ఇండియాలో బీజేపీ ప్రభావం పెంచుకోవడం కోసం మోడీని ప్రయత్నం చేయొచ్చు, మోడీతో పోటీ చేయించవచ్చు. కానీ నేను తెలంగాణ అనుకోవట్లే. అది ఖచ్చితంగా కర్ణాటక నుంచి చేయిస్తారని అనుకుంటున్నాను. అక్కడ మోర్ అడ్వాంటేజ్, ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ సోనియా గాంధీ పోటీ చేయటం వల్ల నిజంగా అగ్రనాయకులు పోటీ చేయటం వల్ల ఆ ప్రభావం ఉంటుంది. మొన్న కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేయటం వల్ల లెఫ్ట్ ఫ్రంట్ ఓట్లు ఆ తర్వాత సీట్లు కూడా పోయినాయి. ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీకి అధికారంలోకి వచ్చారు. ఎందుకని అంటే రాహుల్ ప్రధాన ఇతను ఓట్లు వేస్తే కేరళకు మేలు జరుగుద్ది అని ఏదో ఒక ప్రజలకు ఆశ ఉంటుంది. కాబట్టి మోడీని కర్ణాటక నుంచి తీస్తే అది 5-10 నుంచి 15-20 కూడా పెరగచ్చు. కాబట్టి అక్కడ అడ్వాంటేజ్. తెలంగాణ నుంచి ఇంత చిన్న రాష్ట్రంలో తర్వాత ఇవాళ 17లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంది. దాన్ని ఓవర్కమ్ అయి నార్త్ తెలంగాణలో ఇంకో 2-3 ఎక్కువ రావచ్చు బీజేపీకి. కాబట్టి ఎవరు పోటీ చేసినా సౌత్ తెలంగాణలో, తూర్పు తెలంగాణలో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంది. తర్వాత సోనియా గాంధీ పోటీ చేస్తే అది ఆ అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తుంది. కాబట్టి మోడీ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణకు పరిమితం చేస్తాడు అనుకోవట్లే. సౌత్ మీద ప్రభావం ఉండాలంటే కర్ణాటక నుంచి చేసే అవకాశం ఉంది. రైట్. ఒకటి ముత్య గారు, బీఆర్ఎస్ పార్టీ గత దాదాపు మనం చూస్తాం ఈ 2-3 రోజులుగా చూస్తే కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. మీరు ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చారు, సో మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూపిస్తాం అంటే మీరు ఈ 6 గ్యారంటీలు అమలు చేయకుంటే రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమన్నా మీకు మైనస్ అవుతుందా? ఈ రకంగా అంటున్నాము. ఇప్పుడు పిచ్చి ఇది అంతా ఏంటంటే సంధి ప్రేలాపనలు. ఇది ఓడిపోయినటువంటి పరిస్థితి లోపల ఏం మాట్లాడాలనో తెలియక 9 సంవత్సరాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా పరిపాలన చేసి పూర్తి అధ్వాన స్థితికి తీసుకుపోయినటువంటి తెరాసనం బారాసనం ఏందో అది. ఇవాళ మేము వచ్చి ఇవాళ 27వ దినం కావచ్చు, బహుశా పట్టుమని 30 రోజులు కూడా కనీసం నెల కంప్లీట్ కాలే. 9వ తారీఖు నాడు గవర్నమెంట్ స్వేరింగ్ చేస్తే ఇవాళ 26-27 రోజులు అయింది. ఇవాళకి 27 రోజుల లోపల ఆల్రెడీ మేము 2-3 దానికి మేము 6 హామీలు అమలు చేసాం, 2 హామీలు అమలు చేస్తున్నాము. మిగతావి కూడా వాటి మీద స్టడీ జరుగుతూ ఉంది. ఏం చేయాలి, ఏం కథ. 100 రోజుల లోపల మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చమని ముఖ్యమంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా విస్పష్టంగా ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. ఏది చేయలేదని మేము మొదలే పెట్టకపోతే నువ్వు చేయవటన్నట్టు మోసం చేసినట్టు. దేని మోసం చేసినాం మేము? ఇగో ఇది చేస్తామని అన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏది చేస్తామని ఏది చేయలేదనేది చెప్పే అవకాశం ఇవాళ భారత దగ్గర లేదు. ఎందుకు లేదంటే ఏది చేయని 9 సంవత్సరాల అప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం మాట్లాడే నైతికత అర్హత కూడా లేదు. ఇవాళ మేము గ్రామాలలో పోయి మొత్తం గ్రామీణ ప్రాంతాలు మాత్రమే కాకుండా పట్టణ ప్రాంతాలలో కూడా వార్డుగా వీధిలో ఇల్లు కూడా ఇవాళ మేము బయటకు వచ్చి మీకు ఉన్నటువంటి సమస్యలను చెప్పమని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తులకు రసీదులు ఇచ్చి బాధప్తా వాటిని ఏ విధంగా పరిష్కరించాలని ఏ అధికారి కూడా ఇవాళ రేపు సాయంత్రం దాకా ఆఫీసులలో కూర్చోకుండా రోడ్ల మీదకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మీ ఇళ్ల ముందుకు తెస్తామని చెప్పి ఏదైతే మేము మాట్లాడినామో ఆ ప్రకారంగా ఇవాళ మేము తెచ్చి పనిచేసి చూపిస్తున్నాం. మాకు ఇంకా చాలా సమయం ఉన్నది. బహుశా నేను అనుకుంటా ఫిబ్రవరి ఆఖరి వారంలో నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు, లేదా మార్చి. వీళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు చెప్పేది కూడా మీరు త్వరగా ఇచ్చేది ఉందో అవన్నీ కూడా మీరు చేయండి, మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, ఎన్నికల కోడ్ వస్తాయి, అవన్నీ మీరు అమలు చేయరు కదా. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుంది అనే దాని కొరకు మేము మొన్నటి ఎలక్షన్లలో ఇది ఇవ్వలేదు. పార్లమెంట్ ఎలక్షన్లు రేపే వాళ్ళు పెడతారు, మార్చిలో పెడతారా, ఏప్రిల్లో పెడతారా అనే దాని కొరకు మేము ఆనాడు ఇచ్చింది కాదు. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకురాలు మా అధినేత్రి ఇచ్చినటువంటి ఒక అయితే ఒక మాట. దీనికి ఇప్పుడు సోనియా గాంధీ గారిని ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం 100% ఎందుకంటే ఎందుకు తెలంగాణలో ఆమె పోటీ చేపిస్తున్నారు చెప్తున్నా నేను.
100% సోనియా గాంధీని ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకంటే ఆనాడు కరీంనగర్ జిల్లా లోపల మాట్లాడినటువంటి ఒక మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల కోరికలు ఆకాంక్షలు మాకు తెలుసు, వాళ్ళకి ఏం కావాలో నేను తప్పకుండా చేస్తా అని చెప్పి పాపం ఆమె పార్లమెంట్ లోపల మా ప్రభుత్వం ఉంటే మా సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడి ఆనాడు తెలంగాణ అనేటువంటి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఉన్నది. అందుకొరకు రేవంత్ రెడ్డి గారికి తర్వాత మిగతా కేడర్ అందరికీ కూడా తెలంగాణలో పోటీ చేయాలనంటే ఆమెకి ఇక్కడ దేశంలో సీట్లు లేవని కాదు, తెలంగాణ సృష్టికర్త ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ. ఎవరు కాదన్నా అవునన్నా ఇది పచ్చి నిజం. కాబట్టి దీని మీద తెలంగాణ ప్రజలు తప్పకుండా ఆమెకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. పార్లమెంట్ నుంచి ఇంతకుముందు వాళ్ళ అత్తగారు ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. కాబట్టి ఇక్కడ మాకు కొంత మేలు జరుగుతుంది. తర్వాత తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి అంత గొప్ప అధినేత్రి, అనేక 40-50 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక పోరాటానికి ముగింపు పలిపినటువంటి అంత గొప్ప నాయకురాలకి ఇక్కడ తెలంగాణ ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మా దగ్గర నుంచి పోటీ చేయమని చెప్పి మేము అందరం కూడా మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల సోనియా గాంధీ గారిని కోరడం జరిగింది. అది వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కర్ణాటక ఇక్కడ పోటీ చేస్తే ఆ ప్రభావం దాదాపు ఒక 6-7 సెగ్మెంట్ల మీద పడుతుందా? తప్పకుండా 6-7 ఎమ్మెల్యేలు అని కాదు, పార్లమెంట్ సెగ్మెంట్ మెదక్ చేసింది అనుకోండి, ఆమె ప్రభావము 17 పార్లమెంట్ సీట్ల మీద ఉన్నదని నేను చెప్తా ఉన్నా. తర్వాత 16 కూడా కాదు, 17 సీట్ల కొరకు కూడా మేము పోటీ చేయడానికి తర్వాత మేము గెలుస్తామనేటువంటి విశ్వాసంతో పనిచేస్తాం. ఎందుకంటే ఒకే ఒక సోనియా గాంధీ గారిని నమ్మేటువంటి అవకాశం ఉన్నది వాళ్ళు. ఎందుకంటే ఆమె ఎన్నడో ఒకనాడు కరీంనగర్లో చెప్పినటువంటి మాట కట్టుబడి ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ధ్వంసమైపోయి మొత్తం ఇవాళ మా చేతిలో లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డా కూడా ఎంత నష్టమైన రాని ప్రజలకు ఇచ్చినటువంటి మాట నుంచి నేను వెనుకకు మలగా అని చెప్పి మొండి పట్టుదలతోని ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు. అందుకొరకు ఆమె ఇవాళ ఏ మాట చెప్పినా కూడా ఇవాళ ప్రజలు విశ్వసనీయంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నడో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇండ్లు అని, ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మేము కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవాళ గ్రామాలలో పోతే గవ్వే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కట్టించిన ఇంట్లో లేకపోతే ఇంకా టీఆర్ఎస్ కట్టించిన ఇంట్లో ఎక్కడ ఉంటే అవన్నీ కూలిపోయి అవశేషాలు మిగిలినవి తప్ప ఎక్కడేం లేవు. ఆనాటి ఇందిరమ్మ ఇండ్లే ఇవాళ ఉన్నాయి. ఆనాడు భూ పంపిణీ కార్యక్రమం ఏదైతే జరిగిందో అది ఇవాళ జరగబోతూ ఉన్నది. ఇవాళ 9 సంవత్సరాల కాలం 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలు నీళ్లు వారిస్తామని చెప్తే ఇవాళ ఎట్లా సోనియా గాంధీ గారు ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మెదకేనా లేక నా స్థాయి మేము చెప్పేవాళ్ళం. అందుకే నేను ఒకటే మాట తమరికి నేను ఏం చెప్తున్నా అంటే ఈ తెలంగాణ ప్రజలకు మీ ద్వారా సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలం రుణపడి ఉన్నాము. సోనియా గాంధీ గారికి తప్పకుండా ఇక్కడ మనం ఇక్కడి నుంచి గెలిపించి పంపించవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి. ఆమె దయతలిచి ఇక్కడ నిలబడ్డట్టయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మాత్రమే కాదు, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజా కాంగ్రెస్ పార్టీ అని కాదు, ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణ సోనియా గాంధీ గారికి మంగళ నీరాంజనాలు. ఒకసారి బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, ఒకసారి కన్నా అరవింద్ గారు ఉన్నారు. ఒకసారి అరవింద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. చూస్తూ ఉన్నాము 3-4 డేస్గా కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ భవన్లో. కానీ ఇక్కడ చెప్తున్నారు బీజేపీ అదే ఎవరైతే అల్జాపూర్ శ్రీనివాస్ కావచ్చు కాంగ్రెస్ నుంచి కట్టుక ఈ ఎన్నికలు అనేది నేషనల్కి సంబంధించి కాబట్టి 2 పార్టీల మధ్యలో ఉంటుంది. బీఆర్ఎస్ అక్కడ ఉంది, బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది మధ్యలో, వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అనే విధంగా చెప్తున్నారు. మీ పాత్ర ఏంటి ఇక్కడ ఏముండదు అనే విధంగా? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండా దండాలి సార్, నమస్కారాలు. తెలంగాణ దళం, తెలంగాణ గలం, తెలంగాణ బలం బీఆర్ఎస్ పార్టీ సార్, కేసీఆర్ గారి పార్టీ. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే ఇందాక పెద్దలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్న మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అనేటువంటి విషయం ఆయన చెప్తా ఉన్నాడు సార్. 2001 నాడు సార్, 2001 నాడు కేసీఆర్ గారు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలని జోబులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వైనాన్ని మీరు చూసిండ్రు సార్. ఇచ్చినట్లే ఇచ్చి 2004లో ఆ రోజు సోనియా గాంధీ గారు ఇందాక చెప్పినట్లు కరీంనగర్లో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా అనేటువంటి విషయం చెప్పిన తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఉద్యమం ఏంటి, ఆ 10 సంవత్సరాలలో జరిగినటువంటి ఆత్మ బలిదానాలు ఎన్ని అనేటువంటి విషయం గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది సార్. ఇవాళ తెలంగాణ వచ్చుడో నేను
అనేటువంటి పద్ధతుల ఆయన ఢిల్లీకి బయలుదేరినటువంటి వైనం కూడా మీరు చూసిండ్రు సార్. ఇద్దరే ఎంపీలు ఉండొచ్చుగాక అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడబెట్టుకొని ఇవాళ పార్లమెంటరీ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం. సకల జనులు సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది, కానీ ఆమె దానం ఇయ్యలేదు అనే చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. సోనియా గాంధీ అరవింద్ గారు అట్లంటే ఎట్లా? ఆయన తెచ్చుకున్నాడంటే 542 పార్లమెంట్ ఉన్నటువంటి మన పార్లమెంట్లో 2 ఎంపీలు పోయి ఆ దూలాలకు ఏలాడబడ్డా తెలంగాణ వస్తుందా? సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే సోనియా గాంధీ గారి ఇంటి ముందరికి పోయి సోనియా గాంధీ గారి ఒక్క నిమిషం అరవింద్ గారు అవును 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఇవ్వచ్చు, కానీ చివరిలో 2014లో 1400 పైచిలకు మంది ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం సార్ తెలంగాణ రాష్ట్రం. అది ప్రజలు సంపాదించుకున్న తెలంగాణ. కేసీఆర్ లాంటి ద్రోహి సంపాదించింది కాదు, ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. తర్వాత అవును అందుకే ఎందుకొరకు ప్రత్యేక విమానంలో కొడుకు కోడలు సడ్డకులు అల్లుండు మనమరాలందరూ సోనియా గాంధీకి దండం పెట్టిరు. సోనియా గాంధీ ఇంటి ముందర వాకిల్ చానిపి చేస్తాను ఎందుకన్నారు? ఇవాళ మొత్తం కుటుంబంతో అరవింద్ గారు సత్యదూరమైనటువంటి మాటలు, అసత్యమైనటువంటి మాటలు మాట్లాడితే సోనియా గాంధీ గారి ఇంటికి పోయి సోనియా గాంధీ గారి ఇంటికి భార్య పిల్లలు కొడుకులు. కానీ ఒక్క విషయం అండి మృత్యుంజయ గారు, అరవింద్ గారు ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం అండి. అరవింద్ గారు ఒక నిమిషం అండి, ఒక్క విషయం మృత్యుంజయ గారు, ఒక నేను చెప్తాను. చెప్పండి. మీరు కాదన్నా అవునన్నా ఈరోజు తెలంగాణ రావడానికి సరే సోనియా గాంధీ ఎంత కారణమో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ అండి. దాన్ని మీరు ఉన్న కదా ఒప్పుకో. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ ఇచ్చాక ఆ స్థాయికి తీసుకెళ్ళాలంటే కేసీఆర్ తీసుకెళ్ళాడా లేదా మీరు చెప్పండి. రాజకీయ అందరినీ ఏకం చేశాడా లేదా? 40-50 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలు ప్రజలు ఇవాళ 69 ఉద్యమంలో 360 మంది చచ్చిపోయారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉద్యమంలో 12 నుంచి 1400 మంది చచ్చిపోయారు. 600 మందికి 700 మందికి ఏదో కొంచెం సాయం చేసినామన్నారు, ఇంకా 600-700 మంది మర్చిపోయారు. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల లెక్కలేదు. తెలంగాణ ఉద్యమకారులు కాదు, తెలంగాణ అమరులైనటువంటి వాళ్ళ యొక్క ఆశల సాధన ఏదైతే ఉండనో వాళ్ళు దేని కొరకైతే పోరాడినో అది దిక్కులేదు. ఇవాళ ఆయన ఏం చేసిందంటే అందరూ ప్రజలు నడుస్తా ఉంటే ప్రజల ముందర నడిచింది ఆయన. సబ్జెక్ట్ మన ఎట్లా పోతుంది. ఒకటి అరవింద్ గారు నాకు ఒక విషయం చెప్పి, ఏంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీ పాత్ర ఏంటి? అసలు మీకు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలి చెప్పండి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఏమున్నా కూడా నేషనల్ పార్టీ 2 పార్టీలు కాంగ్రెసా లేదా బీజేపీ ఉంటుంది. మీరు వేస్తే మీరు ఏం ఫైట్ చేస్తారు అక్కడ? ఏం చేయబోతున్నారు? 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు, 10 ఏళ్ళు పార్లమెంట్లో మీరు ఉన్నారు. తెలంగాణకు సంబంధించి మీరు ఏం తీసుకొచ్చారు, ఏం చేశారంటే ఏం చెప్తారు? ఒక్క విభజన హామీ అయినా మీరు తీసుకొచ్చారా? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు మీ ఎంపీలు. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఇవాళ పార్లమెంట్ ని స్పందించేటువంటి పద్ధతిలా ఇవాళ ఏ ఒక్క హామీని అంటే బీజేపీ పార్టీ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీ ఇయ్యకపోయినా కూడా నిలబడి కలబడి కొట్లాడినటువంటి పేగులు తెగిందాక కొట్లాడినటువంటి పార్టీ. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది జగమెరిగినటువంటి సత్యం సార్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మొత్తం బిల్లులను మీరే సమర్థించారు. మొత్తం పార్లమెంట్ లో బీజేపీ పెట్టినటువంటి ఒక్క బిల్లు కన్నా వ్యతిరేకం చేసిందా? ఒక్క బిల్లును కూడా మీరు పార్లమెంట్ లో వ్యతిరేకం చేయలేదు. మోడీకి ఊడిగం చేసారు మీరు తప్ప ఒక్క బిల్లును కూడా మీరు వ్యతిరేకం చేయలేదు పార్లమెంట్ లో. ఒక్క బిల్లు కూడా వ్యతిరేకం చేయలేదు. మాట్లాడండి. ఈ లఘు చర్చ గొప్పగా సాగాలంటే మీరన్నా నేనన్నా మాట్లాడినివ్వండి సార్ దయచేసి. ఇవాళ మోడీ గారు తీసుకున్నటువంటి అనేక చట్టాలకు వ్యతిరేకించినటువంటి పార్టీ సార్ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నల్ల చట్టాలు 3 నల్ల చట్టాలు చేస్తే ఆ రోజు మేము వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా ఉన్నది. అయితే సార్ నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ ఈ సుదీర్ఘమైనటువంటి కాలంలో ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ ఒక్క రోజైనా పార్లమెంటులో తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి ఒక్క రోజైనా మాట్లాడినట్టు చరిత్ర ఉందా? ఒకవేళ ఉంటే చెప్పగలుగుతారా? కాబట్టి ఇవాళ కూడా వాళ్ళని గెలిపిస్తాము అనేటువంటి విషయాన్ని సరే అది వేరే కోణం, కానీ
అంతిమంగా జనం న్యాయ నిర్ణేతలు. ఇవాళ మేము ఏమంటా ఇచ్చాము, ఉన్నాం అంతకన్నా పెద్ద చర్చ కొత్తగా ఏముంటది కొలువు అంటున్నారు. తీరినటువంటి ప్రభుత్వం సార్, కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా 100 రోజుల టైము తప్పకుండా ఇద్దాము అనేటువంటి విషయాన్ని మేము ప్రధాన ప్రతిపక్ష హోదాలో మేము చెప్పినాం సార్. అయితే ప్రధానంగా వాళ్ళే ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటల్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం సార్. ఒకటి ఏంది అనంటే ప్రధానంగా రైతు ఆగదు, వ్యవసాయం ఆగదు. కానీ ఒకటండి, అది కాదు అరవింద్ గారు, దయచేసి మేమేమంటా ఉన్నాము అంటే అరవింద్ గారు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు జాతీయ పార్టీలు మాత్రము బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేస్తాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజమైన పరిస్థితి ఉంటుందా తెలంగాణలో? సార్ క్షేత్రస్థాయిలో మేము క్షేత్రంలో ఉంటాం, వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేటువంటి విషయాన్ని మేము రోజు చూస్తుంటున్నాం సార్. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది అని అంటే సార్, నిజంగా కూడా కొద్ది తేడాతో మాత్రమే 1.85 తేడాతో మాత్రమే మేము 5 లక్షల ఓట్లతో మేము వెనుకంజలో ఉన్నాం సార్. కానీ ఇప్పుడున్నటువంటి లక్ష్యం, ప్రధానంగా మా ముందున్నటువంటి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీకి లేదు అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ రైతు బంధు ఆగిపోయింది, దళిత బంధు అయిపోయింది, బంధులన్నీ బంద్ అయితాయి అనేటువంటి విషయం ఇప్పుడు మాకు అర్థమైతా ఉన్నది. టింగ్ టింగ్ పునాస యాసంగి పంటకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో టింగ్ 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 అని ఇవాళ మెసేజ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ వాళ్ళు వేసేటువంటి పరిస్థితి లేదు సుమా అనేటువంటి విషయాన్ని క్షేత్రస్థాయిలో చర్చించుకుంటారు సార్. అంతేకాకుండా సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పచ్చి అబద్ధాలని, శ్వేతపత్రం పేరిట ప్రచారం చేసినటువంటి పచ్చి అబద్ధాలను కూడా క్షేత్రస్థాయిలో చర్చించుకుంటున్నారు సార్. ఇవాళ తాగుతున్నటువంటి నీళ్లు నిజం, పారుతున్నటువంటి నీళ్లు నిజం, 24 గంటల విద్యుత్ వాస్తవం అనేటువంటి పద్ధతుల ఇవాళ సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా చెప్తా ఉన్నారు సార్. అంతేకాకుండా ఇవాళ వాళ్ళు ఒక్క విషయాన్ని మాట్లాడుకుంటున్నారు, ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతిలో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొస్తే ఇవాళ సార్ ఒక ఫాక్స్కాన్ కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ ఏర్పడితే, మహేశ్వరం ఇబ్రాహీంపట్నం సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక కంపెనీ ఏర్పడితే 10 లక్షల మంది ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మన తెలంగాణ పైన పచ్చి అబద్ధాలను, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అరవింద్ గారు, ఇప్పుడు ఈ 2 జాతీయ పార్టీ అగ్రనేతలు తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారండి. ఎక్కడ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఒకవైపు సోనియా గాంధీ పోటీ చేస్తుంది అని చెప్తున్నారు, మరొక వైపు మోడీ కూడా ఇక్కడ నుంచే తెలంగాణ నుంచే పోటీ చేస్తారు. అంటే ఈ 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టాయి. సో వీళ్ళిద్దరి మధ్యలో మీరు ఎక్కడ ఉంటారు అని ఒక విషయం నేను క్లారిటీ ఇవ్వాలి. ఒక విషయం నేను అరవింద్ గారు ఒక విషయం అరవింద్ గారు ప్లీజ్ ఒక మాట సార్. ఇవాళ తప్పకుండా సోనియా గాంధీ గారు వచ్చి తెలంగాణలో పోటీ చేయనివ్వండి, లేదు అనుకుంటే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఈ రాష్ట్రంలో పోటీ చేయనివ్వండి సార్. ఇది ప్రజాస్వామిక దేశం, వాళ్ళు ఎక్కడైనా పోటీ చేయనివచ్చు గాక. కానీ క్షేత్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం ఏంది అని అంటే సార్, తప్పకుండా అంతిమంగా జనమే న్యాయ నిర్ణేతలు. కానీ ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది రాయి, ఏది రత్నము అనేటువంటి విషయం దాదాపు ఇది సరిగ్గా ఈ నెల రోజులనే అవగతం చేసుకున్నారు సార్. అందరు కూడా ఈ నెల రోజుల లోపల ఏమయ్యింది తెలంగాణ రాష్ట్రానికి, ఏమవుతుంది, భవిష్యత్తు ఏంది అనేటువంటి విషయం కూడా వాళ్ళు చాలా స్పష్టంగా అవగతం చేసుకున్నారు. కానీ మేము విధ్వంసం నుంచి వికాసం వరకు మేము పోయినటువంటి తీరు తెలంగాణ ప్రజలందరి ముందర ఉంచినాం సార్. మేము ఏ కార్యక్రమాలు చేసినామో అవన్నీ జనాల ముందర ఉంచినాం సార్. రేపు కూడా తప్పకుండా ఇది తాత్కాలికమైనటువంటి స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మాకు తప్పకుండా రానున్నటువంటి ఎన్నికల్లో ఈ పార్లమెంటరీ లోక్సభ ఎన్నికలు అనేది ఎప్పుడైనా 2 జాతీయ పార్టీల మధ్యలో నడుస్తూ ఉంటుంది. యాక్చువల్ ప్రాంతీయ పార్టీలకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. ప్రాంతీయ పార్టీలు గెలిచినంత మాత్రాన వెళ్ళి పార్లమెంట్ వెళ్ళి ఫైట్ చేసేది ఉండదు నాకు తెలిసి. సో ఇక్కడ మీది ఎంతవరకు ఉంటుంది? గతంలో ఉన్న స్థానాలన్నా వస్తాయా రావా అనేది మృత్యుంజయ్ గారు మీరు చెప్తున్నారు. ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. ఇప్పుడు నేను 2 విషయాలు అరవింద్ గారికి నేను చెప్పాలి. ఇవాళ మీకు నేను మీకు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా,
చెప్పండి సార్. 90 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లు 600 ఎకరాల కేసీఆర్ ఫామ్కు కొండపోచమ్మ చెరువు నుంచి పోయినాయి తప్ప ఏ నియోజకవర్గంలో మొత్తం తెలంగాణలో కలిపి 1,00,000 ఎకరాలకు మించి పారలేదు అందుకే అనేది కదా ప్రజలు ఇది నా తీర్పిచ్చారు. ఛాలెంజ్. కాదు, అంటే ఆయన ప్రజలు ఏదో తీర్పిచ్చారు కదా. అయిపోయింది ఇప్పుడు మీరు BRS ను విమర్శించడం వల్ల పెద్ద యూజ్ లేదు. నంబర్ 2 రెండోది ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీర్పిచ్చారు, అయిపోయింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మాకు మొన్ననే 1.85 ఓట్లతోనే మేము ఓడిపోయాము, మిగిలిన 5 లక్షల 6 లక్షల ఓట్ల కంటే ఎక్కువ రాలేదంటే అది కూడా ఎందుకు వేసినామని పొరపాటు చేస్తూ ఉన్నారు. పొరపాటు అయింది అని చెప్పి ఇలా ప్రజలు ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత రెండోది రేవంత్ రెడ్డి ఇప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం లోపల ఎంత దండితనం ప్రదర్శించిందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అంతే మొండి. ఇవాళ పైసలు ఉన్నాయా లేదా, మీరు చిల్లుపోయిన గంపలలో చేసిపోయినటువంటి ఇల్లు ఇవాళ ఆమె తీసుకొచ్చి ఒక్క నిమిషం అండి, ఇవాళ ఆయన అధికారానికి వచ్చిన తర్వాత 27వ రోజు వరకు ఇవాళ ఏ కార్యక్రమం లోపల కూడా వెనుకపోకుండా మొత్తం కార్యక్రమం నడిపిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండంటే ఎక్కడ అబద్ధాలు చెప్పిండు? ఎక్కడ మీ కళలో చెప్పిండా, ఎక్కడన్నా చెప్పిండా, మైకులో చెప్పిండా, స్పీచ్లో చెప్పిండా, అసెంబ్లీలో చెప్పిండా? శ్వేతపత్రాన్ని పెట్టి 2 శ్వేతపత్రాలు పెట్టి చర్చలకు పోతే వేరే అవుతుంది. మరి పార్లమెంట్ రేపు ఎజెండా మీరు ఆ రోజు ఎన్నికల ముందు అదే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, మీరు గెలిపించండి 7వ తేదీ రోజు మీకు అకౌంట్లో డబ్బులు పడతాయన్నారు. తర్వాత ఆ రోజు ప్రియాంక గాంధీ కూడా ఏం చెప్పారు, ఇది కాంగ్రెస్ సర్కార్ రాగానే మీకు నిరుద్యోగ వృత్తి ఎన్నో ఉన్నాయి. ఆ చర్చ వేరు, ఆ చర్చ వేరు చేద్దాం. రైట్, ఒక విషయం ప్లీజ్ అల్జపూర్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాము. ఒక్క నిమిషం అండి, అరవింద్ గారు మళ్ళీ వస్తాను. అల్జపూర్ శ్రీనివాస్ గారు ఏంటి ఈ వినపడుతుందా నా వాయిస్? అల్జపూర్ శ్రీనివాస్ గారు రైట్, ఓకే. అంతే సత్యం గారు, ఒక విషయము మొన్న ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్ వస్తుంది బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. సరే ఒక్క నిమిషం, అల్జపూర్ శ్రీనివాస్ గారు వచ్చారు. అల్జపూర్ శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పండి. మీరు మొన్న ఎన్నికల్లో మీరు 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు. తర్వాత మీ పార్టీలో జరిగిన పరిణామాలు కావచ్చు, మీ అంతర్గత విభేదాలు కావచ్చు, మీ పార్టీలో ఉన్న అగ్రనేతలు ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకోవచ్చు, ఎవరిని అంటే ఈ రకంగా చాలా జరిగాయి. సో మొన్న అమిత్ షా వచ్చిన తర్వాత వీళ్ళందరికీ క్లాస్ తీసుకున్నారు. నెక్స్ట్ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా 10-12 స్థానాలు మనం కైవసం చేసుకోవాలని చెప్పారు. ఆ పరిస్థితి తెలంగాణలో ఉందా? బీజేపీకి మీ తెలంగాణలో అగ్రనాయకుల మధ్యనే సమన్వయం లేదు. మాట్లాడండి. మొన్నటి యొక్క ఎక్స్పీరియన్స్ కారణంగా ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా లోక్సభ ఎన్నికల్లో కేంద్రం మొత్తంగా కూడా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ అమిత్ షా గారి యొక్క రాష్ట్రాన్ని దత్తతగా తీసుకొని మెజార్టీ స్థానాలు more than 10 అని చెప్పి వారి నోటితో చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ రకంగా కార్యాచరణ మొదలైపోయిన పని. ఇది ఇంటర్నల్ గా ఒకరిద్దరి మధ్య జరిగినటువంటి ఒక చిన్న అభిప్రాయ భేదాలు, లేకుంటే మిస్కమ్యూనికేషన్, లేకుంటే కోఆర్డినేషన్ లేమికి అది పెద్ద విషయం కాదు. దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ 1951 నుంచి పనిచేస్తున్నది. అనేక లక్షల మంది కార్యకర్తలతోని, అనేక మనస్తత్వాలు కలిగినటువంటి ఒక నాయకులతోని పార్టీ ఒకే సిద్ధాంతం కోసం పనిచేసే విధంగా అందరిని తీసుకెళ్లేటువంటి ఒక సత్తా భారతీయ జనతా పార్టీకి ఉన్నది, నాయకత్వానికి ఉన్నది. సో ఈ తెలంగాణ పెద్ద విషయం కాదు. మెచ్యూర్డ్ కార్యకర్తలు ఉన్నారు, ఆదర్శవంతమైన కార్యకర్తలు గ్రౌండ్ లో ఉన్నారు, బూత్ స్థాయిలో ఉన్నారు మాకు. కాబట్టి వాళ్ళని చూసి మాలో కొత్తగా పార్టీలో చేరినోళ్ళు కావచ్చు, లేదా ఇంకో కారణం చేత మిస్కమ్యూనికేషన్, మిస్కోఆర్డినేషన్ ఉండవచ్చు కాక అవన్నీ కూడా సమస్యపోతాయి. లక్ష్యం తెలంగాణ నుంచి గిఫ్ట్ గా more than 10 seats ఇవ్వాలి. అది సాధ్యం కూడా అయితే ఒక సీటు నుంచి 8 స్థానాలు, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఒక సీటు రాజేష్ గారు 8 స్థానాలు 14% ఓటింగ్. రైట్, ఓకే. ఒక నిమిషం అండి, సత్యం గారు ఒక విషయం చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. 10% ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర చేశారు, మనం చూసాం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు. రేపు జరిగే ఎన్నికల్లో నేను ఇంతకుముందు ఏదైతే మార్పు కోరారో తెలంగాణలో, ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా మార్పు కోరే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ వైపు ప్రజలు వచ్చే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా తెలంగాణలో ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? సేమ్ మొన్న వచ్చిన రిజల్టే వస్తుందా? నేను ఒక 2 months నుంచి ఒక 100 debates లో చెప్తే అక్కడ ఇక్కడ కొంచెం అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ మనం న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు ఫ్యాక్ట్సే చెప్పాలి. నేను బీజేపీ మేము గెలుస్తామంటే నేను చెప్పింది ఏమిటంటే 25 నియోజకవర్గాల్లో పోటీ పడతారు, 10 వరకు రావచ్చు అని చెప్పారు. అట్లాగే 60 నుంచి 70 మధ్య కాంగ్రెస్ రావచ్చు, 40 నుంచి 50 మధ్య అటు ఇటుగా ఈ 3 పార్టీల మధ్య కాంపోజిషన్ మారే అవకాశం ఉందన్నాం. అట్లే జరిగింది. రేపు తెలంగాణ పార్లమెంటు విషయానికి వస్తే కూడా 10కి పైగా కాంగ్రెస్ లేదా 12 వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. మిగతా వాటిలో బీజేపీ అడ్వాంటేజ్ అవకాశం ఉంది బీఆర్ఎస్ కన్నా కూడా. అందుకని ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటుకు ఈసారి ఎరోజన్ వస్తుంది. ఆ ఎరోజన్ నుంచి బీజేపీ ఎక్కువ లబ్ధి పొందితే బీజేపీ సీట్లు 2 నుంచి 4 పెరగవచ్చు, లేదా 4 నుంచి 5 పెరగవచ్చు. లేదు అదే ఎరోజను కాంగ్రెస్కు వెళితే కాంగ్రెస్కు 13, 14 కూడా రావచ్చు. రేపు తెలంగాణలో జరగబోయేది ఇది. తర్వాత దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర పెడితే ఖచ్చితంగా సౌత్లో పాదయాత్ర పెట్టినప్పుడు ఒక అట్మాస్ఫియర్ ఏర్పడదు. బీజేపీ వ్యతిరేకించే వాళ్ళందరూ ఈ పార్టీ ఆ పార్టీ కాబట్టి న్యూట్రల్స్ కూడా డెమోక్రటిక్ రైట్స్ కోసమైనా మీరు రావాలని చెప్పేసి అనటంతో ఆ ప్రభావం సౌత్ ఇండియా నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఒక రివైవల్కు ఒక కాజ్ అది దొరికింది. కాబట్టి రేపు ఈస్ట్ నుంచి వెస్ట్ కూడా పాదయాత్ర చేస్తే అసలు జనరల్గానే పాదయాత్రకు పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది వైఎస్ రాజశేఖర్ జరిగిన అదే జరిగింది, మాజీ ప్రధాని చంద్రశేఖర్ చేసిన అదే జరిగింది. ఎవరు చేసిన పాదయాత్రలు చేసినప్పుడు ప్రజలు దగ్గరికి పోయి ప్రజల్ని బలకరించడం వల్ల కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ కూడా రేపు ఈస్ట్ నుంచి వెస్ట్కు పాదయాత్ర చేయటం వల్ల ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది, దాంట్లో క్వశ్చనే లేదు. ఇదే సందర్భంలో మోడీ ఆర్థిక విజయాల్ని ప్రజలు గుర్తించుకునేంత దాకా వాళ్ళ దగ్గరకు చేరలేదు. ఎందుకంటే 50% వెల్త్ మొత్తం 7-8% చేతుల్లో కేంద్రీకృతం అయ్యింది. ఇప్పుడు $3.3 ట్రిలియన్ నుంచి $3.7 ట్రిలియన్ కు ఎకానమీ పెరిగింది జీడిపి. కానీ అది బాటం లెవెల్ పర్క్యులేట్ కావాలంటే బీజేపీ చాలా యాక్షన్స్ తీసుకోవాలి. అవి ఇప్పటి వరకు ఇంకా పేద ప్రజల చేతులకి ఆ బెనిఫిట్స్ వెళ్ళలేదు. కాబట్టి బీజేపీ ఆశించినంతగా ఎకనామిక్ ఫ్రంట్ లో ప్రజలు పాజిటివ్గా లేరు. కాబట్టే ఇవాళ పార్లమెంట్ సందర్భంగానే రామాలయం అనేటువంటి దాన్ని ఇవాళ ఎక్కువ ప్రచారంలో తీసుకొస్తున్నారు. కాబట్టి రేపు ప్రచారం అంతా రాము చుట్టూ తిరుగుతుంది తప్ప వాళ్ళు సాధించిన ఆర్థిక విజయాల చుట్టూ తిరగదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆ ఇండియా కూటమి ఏ మేరకు సర్దుబాటు చేసుకుంటుంది అనేది అనేది తర్వాత బీజేపీ డెఫినెట్గా వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ అట్ నేషనల్ లెవెల్ అండ్ మోడీ ఇమేజ్కి సరితూగా కల నాయకుడు ఇండియా కూటమిలో ఎమర్చి కాలేదు. ముందు అవుతాడా లేదనేది ఈ 3 నెలల డెవలప్మెంట్ బట్టి ఉంటుంది. కాబట్టి నేషనల్ లెవెల్ దానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కాంగ్రెస్ కూడా ఇది. పార్టీ యొక్క కాన్ఫిడెన్స్ నిలబెట్టడానికి, శ్రేణులు నిలబెట్టడానికి మా కేసీఆర్ ఏమన్నాడు, మనకే 90 వస్తాయి అన్నాడు. అసలు రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోతాయి అన్నాడు. అంటే వాస్తవం వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ శ్రేణుల యొక్క కాన్ఫిడెన్స్ నిలబెట్టాలి. అట్లాగే బీజేపీ అధికారంలోకి వస్తాం అన్నది కాన్ఫిడెన్స్ కొరకే, కాంగ్రెస్ 75 వస్తుంది అన్నది కాన్ఫిడెన్స్ కొరకే. కేడర్ యొక్క కాన్ఫిడెన్స్ నిలబెట్టకపోతే మరి మొత్తం జోరేగా ఆలిపోతుంది ముందే కాన్ఫిడెన్స్ పోతే. అది సహజం అనటం రాజకీయ పార్టీలు వాళ్ళ క్లెయిమ్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ పార్టీలు నిలబెట్టుకోవటానికి. కానీ మనం డిబేట్లో అసెస్మెంట్ చేయడానికి ఖచ్చితంగా ఇటువంటి అడ్వాంటేజ్ ఉంది. రెండోది కాంగ్రెస్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే ఈ రాష్ట్రంలో మిగతా సెక్యులర్ పక్షాలన్నీ కాంగ్రెస్ కు ఓటు చేస్తాయి. ఇవాళ వామపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ వెనకాల చేరే అవకాశం ఉంది. కోదండరాం లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో చేరేటువంటి అవకాశం ఉంది. ప్రోగ్రెసివ్ ఇంటలెక్చువల్స్ జనంలో ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ను ఓడించిన ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇటువంటి న్యూట్రల్స్. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది స్థిరమా కాంగ్రెస్ అంటే కాదు. కాంగ్రెస్ 2-3 ఏళ్లు పరిపాలించినాక ఎట్లుంటుందనే దాన్ని బట్టే వాళ్ళ స్థిరత్వం ఉంటుంది. కాబట్టి ఇవాళనే ఇప్పుడు సపోజ్ కొన్ని విషయాలు రిసీవ్ చేసుకోరు. అసెంబ్లీలో కేటీఆర్ ఢిల్లీ నుంచి వృద్ధపడ్డ రేవంత్ రెడ్డి అన్నాడు, అది జనం రిసీవ్ చేసుకోలేదు. ఎందుకు రిసీవ్ చేసుకోలేదంటే మాస్ లీడర్లను రుద్దిరంటే రిసీవ్ చేసుకోరు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని తర్వాత రేవంత్ రెడ్డి వీళ్ళు క్రౌడ్ పుల్లర్స్, వీళ్ళు స్వతహాగా జనం బలం మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళు. ఏదో ఒక అకాడమిషియన్ ఒక ఏఐసిసి మెంబర్ను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే కేటీఆర్ దానికి విలువిస్తారు. కానీ జనంలో పోయి జనాన్ని లేపి అధికారంలోకి వచ్చిన వాళ్ళ మీద ఆ విమర్శ చేస్తే పెద్దగా రిసీవ్ చేసుకోరు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న రిసీవ్ చేసుకోరు. జాతీయ పార్టీలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకొకళ్ళైనా నేషనల్ పార్టీ అప్రూవల్ అయినాకనే ముఖ్యమంత్రులు అవుతారు. కాబట్టి తొందరపడి కేటీఆర్ అందుకని ఇప్పుడు కాదు, ఒక 2-3 ఏళ్ళు అయినాక వీళ్ళు చేసే విమర్శలన్నిటికి కూడా ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు.
కానీ అంటే ఇప్పుడు తొందరపడి ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది అని చాలా మందికి అనుమానం. కేసీఆర్ 6 నెలలు అవకాశం ఇద్దాం అన్నాక ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారంటే ఇమీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, ఇమీడియట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా విమర్శ ఎక్కువ పెట్టకపోతే ఉన్న శ్రేణులు జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇది మన హరీష్ రావు గాని కేటీఆర్ గాను స్పీడప్ చేస్తున్నారు. అంటే 100 రోజులు కాదని 4 రోజుల నుంచే ఈ విధమైనటువంటి విమర్శ చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళకుండే ఎత్తుగడ ఉంది, అందుకే చేస్తున్నారు. ఓకే రైట్. చివరిగా ఏం చెప్తాను? ఒకటే మాట అండి, మీరు పార్లమెంట్ ఎలక్షన్ల గురించి చర్చ జరుగుతున్నది కాబట్టి అతి గొప్ప ప్రపంచం లోపల ఉన్నటువంటి లౌకికవాద పార్టీగా ఈ పార్టీకి గత అనేక సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా తప్పకుండా ఈ 10 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లోపల తప్పకుండా సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల, రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల, తర్వాత మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణలో అన్ని పార్లమెంట్ సీట్లను మేమే కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కానీ అది లేదు, చేయలేదు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకు చేయలేదు అంటే నేను ఒక మాట అంటే ఏదో క్రిటిసిజం కొరకు మాత్రమే చెప్తలేను. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ ప్రజలలోకి పోలేదు. వారు చెప్పింది ఇంతకుముందు చాలా, వారి పేరు మన ఎవరు సత్యం గారు చెప్పింది చాలా వాస్తవంగా మాట్లాడినరు. శ్రీరాముని అక్షింతలు మేము కూడా తీసుకుపోతాం. మా ఊరికి కూడా శ్రీరాముని అక్షింతలు వచ్చినాయి. నేను కూడా శ్రీరాముని పూజ చేస్తాను. శ్రీరాముని అక్షింతలు మేము కూడా అందరి ఇళ్లకు తీసుకుపోతున్నాం. మేము కూడా ఇవ్వమనే చెప్తున్నాం. శ్రీరాముడు మాకు కూడా దేవుడే. అయినంత మాత్రాన ఓట్లు పోయి శ్రీరాముని కాదు వేసేది మోడీకి 15 లక్షల రూపాయలు వస్తాయని 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తాను మా అకౌంట్లకు. పాపం వాళ్ళకేం రాలేదు, ఏమొచ్చిందో వాళ్ళకి తెలియదు ఇప్పటికీ. కాబట్టి తప్పకుండా రేపు ఇందిరమ్మ రాజ్యం రావాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రజలు ఉన్నారు. అందుకొరకు ఇందిరమ్మ రాజ్యమే వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ అండి కట్క మృత్యుంజయ గారికి, అదేవిధంగా ఇటు కర్ణ అరవింద్ గారికి అండ్ అందె సత్యం గారికి, అల్జపూర్ శ్రీనివాస్ గారికి చర్చలోకి పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా త్వరలో రాబోతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 2 జాతీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు అయితే పూర్తిగా తెలంగాణపై ఫోకస్ చేశాయి. ఈ 2 జాతీయ పార్టీలు కూడా మరి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు? ఇంతకుముందు అన్నట్లు ఇటు సోనియా గాంధీ తెలంగాణ వాళ్ళ నుంచి పోటీ చేయబోతున్నారా, ఇటు ప్రధాని కూడా అయితే మోడీ ఉన్నాడు, మోడీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. మరి 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టాయి. ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది రాబోయే రోజుల్లో ప్రజలు నిర్వహిస్తారు. ఇదే వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సమానండి ఆరోపణ.